హాయ్ అండి. ఈరోజైతే నేను శనగపప్పు తోటకూర వండానండి. టేస్ట్ గురించి అయితే నేను చెప్పను. వండి మీరే తెలుసుకోండి ఎలా ఉంటుందో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందుగానే మనము ఒక పావుగంట ముందు శనగపప్పును నానబెట్టుకోవాలి. ఈ శనగపప్పు అనేది ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని అది మగ్గిన తర్వాత శనగపప్పును వేసుకోవాలి. ఈ శనగపప్పును కూడా మగ్గనివ్వాలి. తర్వాత తోటకూరను శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని దాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ తోటకూర కూడా బాగా మగ్గేదాకా ఉంచుకోవాలి. మగ్గిన తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. ఈ కారం వేసుకున్న తర్వాత కారం వాసన పోయే వరకు కర్రీని ఉడికించుకోవాలి. అంతే, మనకి శనగపప్పు తోటకూర కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.